మై డియర్ జెంజీస్, మొత్తానికి అనుకున్నది సాధించేశారుగా. Ladies and gentlemen, you are still not ready for this. ఈ ప్రొటెస్ట్ వల్ల నాకు ఒకటి గట్టిగా అర్థమైంది. అందరూ యూనిటీగా ఉండి ఒక రైట్ కాజ్ కోసం నిలబెడితే కనుక ఎంత అధికారంలో ఉన్న వ్యక్తినైనా సరే తన గద్దె నుంచి కిందకి దించగలము అని. I am resigning from my post as education minister. It is for personal reasons. ఎస్, నాయకుల్ని తయారు చేసేది ప్రజలు అంటే మనమే. వీడిలో ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. ఫ్యూచర్లో మనకి ఏదో ఒకటి చేస్తాడు అని నమ్మి మనం ఓట్లేసి వాడిని రాజకీయ నాయకుడిగా చేసి ఒక పవర్ ఇస్తే ఆ పవర్లో కూర్చున్న అధికారికి పవర్ వచ్చిన తర్వాత మన బాధలు కానీ మన కేకలు కానీ మన ఏడుపులు కానీ వినలేని స్టేజ్లో కూర్చుంటాడు తను. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కనుక ఇంకా మనం క్వశ్చన్ చేసినా ఏమీ ఉండదురా, పని అవ్వదు, వాళ్ళు మనల్ని పట్టించుకోరు అనే స్టేజ్కి మనం కూడా వెళ్ళిపోతాం. ఈ జడ్జీస్ ఏం ప్రూవ్ చేశారు అంటే నో, వాళ్ళని సెలెక్ట్ చేసిందే మనం ఓట్ చేయడం వల్లే వాళ్ళు ఆ స్థాయిలో కూర్చోగలిగారు. సో మనకి క్వశ్చన్ చేసే రైట్ ఉంది, వాళ్ళని అధికారం నుంచి దింపే రైట్ పవర్ కూడా మనకుందని ప్రూవ్ చేశారు. నీట్ ఎగ్జాము 3rd టైం లీక్ అయింది. సో ఈ లీక్ అవడంతో స్టూడెంట్స్ అందరూ చాలా బాధపడ్డారు, చాలా ఆవేశానికి గురయ్యారు. వాళ్ళందరూ కలిసి ఒకటే డిసైడ్ అయ్యారబ్బా, ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో తనని రిజైన్ చేయించాలి అని కంకణం కట్టుకున్నారు. అంతే, కట్టుకోవడమే కాకుండా క్రేజీ లెవెల్లో ప్రొటెస్ట్ చేశారయ్యా. చెప్పాలంటే కనుక బార్గేట్స్ అడ్డం పెడితే ఆ బార్గేట్స్ మీద ఎక్కి స్కేటింగ్ చేశారా. ఇంకోటి ఏంటంటే పోలీసులను ఆపడానికి ఫ్లాగ్ పట్టుకుని జనగణమన సాంగ్స్ పాడారా. వాటర్తో అటాక్ చేస్తే రైన్ డ్యాన్స్ చేశారా. ఇంకా చెప్పాలంటే ఒకడు స్పైడర్ మ్యాన్ డ్రెస్ వేసాడు, ఇంకొకడు బ్యాట్మ్యాన్ డ్రెస్ వేసాడు, ఇంకొకడు మనీ హీస్ట్ డ్రెస్సులు కూడా వేసారు. దెబ్బలు తిన్నారు, రక్తం చిందించారు. ఎన్ని బాధలు వచ్చినా సరే వాళ్ళలో ఉన్న జీలు ఎక్కడికి పోనివ్వలేదబ్బా ఈ జడ్జీస్. ఈ ప్రొటెస్ట్లో చాలామంది పొలిటికల్ పార్టీస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారనమాట. వాళ్ళందరూ వచ్చి రిలీజన్ని, క్యాస్ట్ని, ప్లేస్ని అడ్రస్ చేశారు. ప్రొటెస్ట్ వేరే రూట్లోకి వెళ్ళిపోతుంది ఈ పొలిటికల్ పార్టీస్ ఎంట్రీ వల్ల అని కంగారు పడ్డాను. స్టూడెంట్స్ కూడా ఎక్కడ వాళ్ళు వెళ్ళే రూటు, వాళ్ళు దేనికోసం ఫైట్ చేస్తున్నారు అనేది మర్చిపోతారేమో అనుకున్నాను, కానీ నెవర్. జెంజీస్ మాత్రం వాళ్ళ మోటివ్ని మర్చిపోలేదు. వాళ్ళు దేనికోసం అయితే స్టిక్ ఆన్ అయి ఉన్నారో, దేనికోసం అయితే వాళ్ళందరూ యూనిటీగా కలిసి స్టాండ్ అయ్యి ఫైట్ చేస్తున్నారో దాన్ని మర్చిపోకుండా ఉన్నారు. సో వాళ్ళు గెలిచారు, వాళ్ళని వాళ్ళు కలిసి గెలిపించుకున్నారు.